గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రభాస్ గారు రాజాసాబ్లో ఏదో చేసినట్టున్నారు. ప్రభాస్ గారిది కూడా చేశాను. యాక్చువల్ రాజాసాబ్లో ఒక జాతర ఎపిసోడ్ చేసామండి. మీకు ట్రైలర్లో కూడా చూసి ఉంటారు. సో ఆ సీక్వెన్స్ చేసాం అండ్ కొన్ని సీక్వెన్స్ చేసాం. బామా ఎపిసోడ్ అంతా చేసాం యాక్చువల్లీ. డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుందండి. అండ్ ప్రభాస్ గారు కూడా నా వర్క్ చూసి కూడా ఆయన కూడా అప్రిషియేట్ చేశారు. చాలా బాగుంది మాస్టర్ అని చెప్పారు. ప్రభాస్ గారితో కూడా ఒక 2 hours కూర్చున్నామండి. ఆ 2 hours నేను చికెన్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయని నేను ఫస్ట్ టైం చూసా. ఓకే, మీరు కూడా ఆ బాధితుడా? యా. అండ్ అంటే ప్రేమే ఎంత ప్రేమ అంటే నేను నిజంగా చాలా స్వీట్ పర్సన్ అండి. అంత స్వీట్ పర్సన్ నేను ఇప్పటిదాకా ఎప్పుడు కలవలేదు. చాలా స్వీట్ పర్సన్, చాలా మంచిగా అనిపించింది అసలు. చెప్పండి, కొంచెం డీటెయిల్గా చెప్పండి. ఎలా పెట్టారు? అంటే ఏం లేదండి, ఫస్ట్ చికెన్ ఐటమ్ వచ్చింది, తర్వాత ఇంకోటి వచ్చింది, ఐదు వచ్చాయి. చికెన్లో 5 items ఉన్నాయి. అంటే అన్ని ఐటమ్స్ చికెన్లో అని మటన్ అవని ఏదైనా మాస్టర్ తినను మాస్టర్ సార్ చాలు సార్ అంటే వెళ్ళి తినను మాస్టర్ అనేవారు. అంటే నిజంగా అది చాలా హ్యాపీ అనిపించిందండి. అది చాలా మెమొరబుల్ మూమెంట్, ఎప్పటికీ గుర్తుండిపోయే మూమెంట్. అసలు ప్రభాస్ గారితో మనం సూపర్ రాజుగారు అండి మరి అంతేగా, అంతే మామూలుగా ఉండదు. మెయిన్ మారుతి గారు అండి. మారుతి గారికి చాలా థ్యాంక్స్ అసలు. ఎందుకంటే నాకు అంటే పాన్ ఇండియా మూవీలో రాజాసాబ్ లాంటి సినిమాలో మీరు స్కేల్ చూస్తూ చాలా బాగుంటుందండి అసలు. నేను మారుతి గారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా అసలు. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. ఎందుకంటే రాజాసాబ్ సినిమా లాంటిది నాకు అందులో అవకాశం రావడం ఐఎమ్ సో హ్యాపీ అసలు. అండ్ మాస్టర్ అలాగే ఇప్పుడు మనకి టాలీవుడ్ అంటే ఇప్పుడున్న జనరేషన్లో అంటే చిరంజీవి గారు వాళ్ళ సీనియర్స్, నెక్స్ట్ వచ్చిన జనరేషన్స్లో మనకు ఒక 3 పేర్లు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు. వీళ్ళ ముగ్గురు డ్యాన్స్ అంటే వీళ్ళ ముగ్గురు చంపేస్తా అని చెప్పి ఒక పేరు. మీరు ఆల్రెడీ అల్లు అర్జున్ గారితో ఇండియాని షేక్ చేసేసారు. సో వీళ్ళిద్దరు పెండింగ్ ఉన్నారు. ఎప్పుడు అది తెలీదండి. ఐ హోప్ వస్తే మాత్రం డెఫినెట్గా మీకు అందరికీ పండగే ఖచ్చితంగా. మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారనగా నాకు మహేష్ బాబు ఫ్యాన్స్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే విజయ్ మాస్టర్ హుక్ స్టెప్స్ చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు దాకా రిలీజ్ అయిన ప్రతి సాంగ్లో ప్రతి హుక్ స్టెప్ ఎక్కడొక్కడ రిజిస్టర్ అవుతూ పోయింది, సక్సెస్ అవుతూ పోయింది. మహేష్ బాబు గారి బాడీ లాంగ్వేజ్కి ఈ హుక్ స్టెప్స్ అద్భుతంగా ఉంటాయి. సార్కి ఏమన్నా అప్రోచ్ ఉందా, ఆఫర్ ఉందా కనుక్కో అని చెప్పి అడిగారు. డెఫినెట్గా అండి. అంటే ఖచ్చితంగా ఆ అవకాశం వస్తే మాత్రం ప్రూవ్ చేసుకుంటాను. ఖచ్చితంగా మహేష్ సార్ని కొత్తగా చూపిస్తాను. అంటే మీరు ఎప్పుడన్నా కలిసారా రాజమౌళి గారిని? ఇప్పుడు మూవీ అనౌన్స్ అయింది, జరుగుతుంది. లేదండి, కలవలేదు. పుష్ప టైంకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకసారి కలిసాను అంతే. అంటే ఈరోజు అంటే ఒక మనిషితో ట్రావెల్ అయితే మన లైఫ్ మారిపోద్ది అని ప్రతి ఒక్క లైఫ్లో ఒక్క మనిషి ఉంటారు. ఇప్పుడు మన ఫీల్డ్లో సుకుమార్ గారు అలాంటి వ్యక్తి అనమాట. ఎందుకంటే ఆయనతో ట్రావెల్ అయితే మన వర్క్ మోడ్ మారిపోద్ది, ప్యాటర్న్ మారిపోద్ది, మన మైండ్ సెట్ మారిపోద్ది, నిజమైన మజా తెలుస్తుంది వర్క్లో. సో మీ లైఫ్లో సుకుమార్ గారి పాత్ర ఏంటి? మిమ్మల్ని ఎలా మలిచారు ఆయన? సుకుమార్ గారి దగ్గర అంటే నేను నేర్చుకుంది మెయిన్గా ఏంటంటే అండి, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మన కొరియోగ్రఫీ స్టైలే మారిపోతుంది. కరెక్ట్, అదే నా క్వశ్చన్ కూడా అదే. కొరియోగ్రఫీ స్టైలే మారిపోద్ది, మన వే ఆఫ్ థింకింగే మారిపోద్ది. మనకు తెలియకుండా మనం పర్ఫెక్షనిస్ట్ అయిపోతాం. మనకు తెలియకుండా మనకి ఇంకా పట్టుదల వచ్చేస్తుంది. సో ఇంకా బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటాం మనం. సో అదే సుకుమార్ సార్ నాకు పర్సనల్గా ఆఫ్టర్ మీసాల పిల్ల తర్వాత నాకు మెసేజ్ చేశారనమాట. నేను చిరంజీవి గారి ఫ్యాన్ అని ఆయనకి తెలుసు. సో ఆయన చెప్పారనమాట, విజయ్ వెరీ గుడ్, చాలా బాగా చేయించావు, చాలా బాగా చేసావు, అసలు బాస్ చాలా గ్రేస్గా భలే చేశారు. నాకు కాస్ట్యూమ్స్ అవ్వని అండ్ బ్యాక్గ్రౌండ్ అవ్వని అండ్ నువ్వు చేయించే స్టెప్స్ అవని అన్నీ చాలా బాగా నచ్చాయి. నువ్వు చిరంజీవి గారి ఫ్యాన్ కదా, నాకు తెలుసు నువ్వు కుమ్మేస్తా అని అన్నారు. అది చాలా చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. అంటే నాకు సుకుమార్ గారు నాకు గాడ్ ఫాదర్ లాగా నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆయన చాలా నాకు నేర్పించారు.
నేను పుష్ప 2కి నేను 1.5 year ట్రావెల్ చేశాను. అది ఎప్పటికీ నాకు మెమొరబుల్ మూమెంట్. నెక్స్ట్ రామ్ చరణ్తో సినిమా ఉంది కదా, ఆఫర్ రాలేదా? వచ్చి ఉంటుంది, చెప్పట్లేదు. లేదండి, ప్రస్తుతానికి లేదు. డెఫినెట్గా అది వెరీ సూన్ వస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఫైనల్గా మనందరి మెగాస్టార్ గారి గురించి ఏం చెప్తారు? ఒక్క మాట. చిరంజీవి గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అండి. ఆయన డెడికేషన్, ఆయన స్టైల్, ఆయన చేసే డాన్స్ గ్రేస్ ఇండస్ట్రీకి అంటే ఒక గిఫ్ట్ అనుకోవాలి. అలాంటి మెగాస్టార్ గారు మనకి అంటే ఇప్పటికీ మనల్ని అందరినీ ఇన్స్పైర్ చేసుకుంటూ ఇంకా ముందుకెళ్తున్నాము ఆయన్ని చూసుకొని. ఇప్పటికే అంటే నేను మొన్న ఇప్పుడు సాంగ్లో కూడా ఆయన ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. అంటే నేను వెంకీ గారు కూడా అంటే ఈరోజు మనందరి కోసం వాళ్ళిద్దరూ ఎంత కష్టపడి డాన్స్ చేసి సీన్స్లో ఫైట్లు చేసి అంటే ఇవన్నీ చేస్తున్నారంటే బికాస్ మనల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికే. సో మమ్మల్ని ఎప్పుడు ఇలానే ఎంటర్టైన్మెంట్ చేయాలి అండ్ ఇన్స్పిరేషన్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అంటే ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఫస్ట్ మీ డాన్సులు చూసే నేను ఇక్కడ దాకా వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి సార్, ఐ లవ్ యూ. అండ్ చిరంజీవి గారు పరిచయం అవ్వడానికి మెయిన్గా అండ్ అనిల్ గారు అండ్ సుష్మిత అక్క అండ్ సాహు గారు. సుష్మిత గారు కూడా నాకు యాక్చువల్లీ ఏంటంటే సుష్మిత గారితో ఫస్ట్ నేను శ్రీదేవి శోభన్ బాబు అని మన సంతోష్ శోభన్ గారితో సినిమా చేసాం. నాకు ఫస్ట్ పరిచయం అక్కడే స్టార్ట్ అయింది. అక్క కూడా చాలా ప్రోత్సహించారు. అంటే స్టార్టింగ్లో నన్ను చాలా సపోర్ట్ చేశారు. సుష్మిత గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, చాలా బిజీగా ఉన్నారు మీరు. అలాంటి బిజీ టైంలో కూడా మా కోసం వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. అండ్ మనశంకర వరప్రసాద్, అది అందరికీ తెలిసిందే, ఎట్లాగో సూపర్ సక్సెస్ అవుద్ది. అనిల్ గారి చేయి గురించి మనకు తెలుసు, మెగాస్టార్ అలాగే వెంకటేష్ గారు ఇంతమంది ఉన్నారు, పైగా మీ పాటలు అదిరిపోయినాయి. ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. సినిమా సక్సెస్ అయిన తర్వాత మన ఇద్దరం ఇలాగే కూర్చొని మళ్ళీ అండ్ మీసాల పిల్ల పాట కాస్త పక్కన పెడితే సెకండ్ సాంగ్ అంటే ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఈ నలుగురు కూడా 30 ఏళ్ళుగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పిల్లర్స్ అంటారు. అవునండి. వీళ్ళ నలుగురిలో ఏ ఇద్దరు కలిసి స్క్రీన్ మీద కనిపించినా చూడాలని కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తుంటే ఆ అదృష్టం మీకు ఒక్కరికే దక్కింది, చూపించే అదృష్టం. నిజంగా అవును. ఫస్ట్ డే వెంకీ గారు, చిరంజీవి గారు అలా స్టేజ్ మీదకి ఫ్లోర్ మీదకి రాగానే అసలు ఏమనిపించింది చూడంగానే మీకు? అంటే నాకు అసలు అంటే టు బీ ఫ్రాంక్ నాకైతే ఫస్ట్ కాలు చేతులు ఆడలా. అంటే ఏంటి, నేను ఫస్ట్ బాస్ని సాంగ్ ఓకే అయినప్పుడే నాకు అప్పుడే నాకు అసలు నేనేనా చేస్తున్నాను అని అనుకున్నా. అలాంటిది ఇద్దరికి చేస్తున్నానంటే నాకు అర్థం కాల. ఓ అసలు నాకు అంటే ఆ ధైర్యం ఇచ్చింది అనిల్ గారు. చేస్తాం మాస్టర్, యూ క్యాన్ మాస్టర్ అనుకొని పుష్ చేసింది అనిల్ గారు. సో నాకు అంటే నిజంగా కొన్నంత బలం వచ్చింది ఆయన ఉండగా. వాళ్ళు ఇద్దరికి వెళ్ళి మూమెంట్ చెప్పినప్పుడైతే చాలరా అంటే ఒక శిఖరం. ఇప్పుడు ఇండస్ట్రీలో 4 పిల్లర్స్. సో ఆ పిల్లర్స్లో ఇప్పుడు నేను కొరియోగ్రాఫ్ చేయకపోతే ఒకవేళ సాంగ్ చూసి నేనే సెలబ్రేషన్ అంటే ఇప్పుడు కూడా సెలబ్రేషన్ చేసుకుంటా డెఫినెట్గా. నేను వెళ్ళి థియేటర్లో ఎంజాయ్ చేస్తా డెఫినెట్గా. సో అలాంటిది నాకు అవకాశం రావడం ఐఎమ్ సో లక్కీ అనిపిస్తుంది. మన 4 days బ్యాక్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు అవును వాళ్ళిద్దరు ఒకరికొకరు ఇలా స్పిట్స్ పెట్టుకుంటూ ఉంటే అసలు ఇప్పుడు సంక్రాంతి వస్తుందా, ఎప్పుడు వెళ్ళి సినిమా చూద్దాం, సాంగ్ చూద్దాం అనిపిస్తుంది. మీకు అలాంటి చాలా ఉన్నాయండి. ఇద్దరు కలిసి కుమ్మేశారు, అంత మామూలు కాదు, కుమ్మేశారు అసలు. అంటే నాకు అదే అన్న, ఇప్పుడు నాకు సాంగ్ వచ్చిందంటే నార్మల్గా నా ఫ్యామిలీ ఆర్ నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరూ చాలామంది కామెంట్స్లో నా పర్సనల్ మెసేజ్, మాస్టర్ మీరు ఇలా చిరంజీవి గారు ఇలా మీరు అచీవ్మెంట్ అన్నీ చేస్తుంటే ఏదో మా ఫ్రెండో మా పక్కింటి అబ్బాయో మా బ్రదరో అవుతున్నాడనే అంత ఆనందంగా ఉందంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది.
అంతే, వాళ్ళు ఓన్ చేసుకున్నారు. నిజంగా అసలు అంటే అలా రావడం అనేది నిజంగా సో హ్యాపీ అసలు. అండ్ ఈ ప్రాసెస్లో ఏమైందంటే మామూలుగా హీరోలకి అక్కడక్కడ డైరెక్టర్లకి ఒక ట్యాగ్ అనేది తెలియకుండా వస్తుంటుంది. అవును, ఈ ప్రాసెస్లో మీరు ఈ సినిమా చేసే ప్రాసెస్లో మెగా కొరియోగ్రాఫర్ అని చెప్పి మీకు ట్యాగ్ వచ్చేసింది. అవునండి, అవును, అవును, బయట సోషల్ మీడియా ఎక్కడైనా మెగా కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి మాస్టర్ అని చెప్పి అవును, అవును, అవును. ఈ ట్యాగ్ రావడం మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఇది ఒక బటన్గా ఫీల్ అవుతున్నారా, లేకుంటే అంటే దీన్ని క్యారీ చేయడం కూడా బటనే కదా, ఇంత పెద్ద పేరు రావడం, లేదా ఇది ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని ఎంజాయ్ చేస్తున్నారా? ఏ మైండ్ సెట్లో ఉన్నారు? నాకైతే నేను బడన్గా అలా ఏం ఫీల్ అవ్వట్లేదండి. నాకు చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. అంటే మనకు ఒక బిరుదు వచ్చిందంటే డెఫినెట్గా దాన్ని బాధ్యతగా తీసుకొని దాన్ని నిలబెట్టుకుంటూ వెళ్తా. ఇప్పటి వరకు నేను ఎంత కష్టపడ్డానో ఇక్కడ నుంచి దానికి రెట్టింపు ఇంకా కష్టపడి అందరికీ నచ్చేలాగా ఇంకా కొత్తగా ఎలా చేయాలో అంత బెస్ట్ ఇస్తూ పోతాం. అండ్ ఈ పాటల విషయం లేకుంటే సినిమా విషయం కాసేపు పక్కన పెడతాము. మీ లైఫ్ గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా షాక్ అయ్యాను నేను. అంటే మీరు ఎలాంటి స్టేజ్ నుంచి పెరిగారు, ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు, ఒక మనిషికి ఇంతకంటే స్ఫూర్తి ఎక్కడొస్తుంది, ఆయన జీవితం చూస్తే చాలు కదా అనిపించింది. మీకు ఊహ తెలిసే సమయానికి అమ్మ ఎలా ఉంటుందో తెలియదు, అమ్మ ప్రేమ తెలియదు. 10 ఏళ్ళు వచ్చే వయసుకి నాన్న భుజం కావాల్సిన ఆసరా కావాల్సి వచ్చిన వయసుకి పక్కన నాన్న లేడు. కొంత అదే సమయంలో అండగా ఉన్న మగ మనిషి తాతగారు చనిపోయారు. అక్కడి నుంచి దాటుకొని ఇక్కడికి ఇండస్ట్రీలోకి ఎలా రావాలో తెలియదు, ఇక్కడ ఎవరిని కలవాలో తెలియదు. పొట్ట చేత పట్టుకొని ఒక కూలి పని కోసం వెతుక్కుంటూ హైదరాబాద్కి వచ్చారు. 20 సంవత్సరాల క్రితం మీ జీవితాన్ని చూస్తే నాకే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎలా దాటారు ఇన్ని కష్టాలను? డెఫినెట్గా అండి. నాకు అంటే మీరు చెప్తుంటే నాకు అన్నీ గుర్తు వస్తున్నాయి. నేను ఇప్పటికీ అప్పుడప్పుడు నేను ఏ గణపతి కాంప్లెక్స్ దగ్గర సైకిల్ పట్టుకొని ఒక చిన్న నిక్కరేసుకొని తిరిగేవాడినో, ఏ మేస్త్రి పని చేయడానికి వచ్చాను, ఎక్కడ ఏ ప్లేస్లో ఉండేవాడినో, అప్పుడప్పుడు నేను కార్ వేసుకుని అక్కడికి వెళ్ళి చాలాసేపు స్పెండ్ చేసి వస్తుంటా. ఓకే, నాకు అంటే నేను ఎప్పటికీ నా లైఫ్ లాంగ్ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా అమ్మమ్మ, మా తాతయ్య, అండ్ ఇక్కడికి నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నన్ను ప్రోత్సహించిన మా మాస్టర్ ఏజాస్ మాస్టర్, ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.